దేశ ప్రజలందరి చూపు ఇప్పుడు తమిళనాడుపై పడింది. అందరిలోనూ ఉత్కంఠ, ముఖ్యంగా తమిళంలో చెప్పలేనంత టెన్షన్. అవును, తమిళనాడు సీఎం జయలలితకు సంబంధించిన అక్రమాస్తుల కేసు భవితవ్యం నేడు తేలనుంది. తీర్పు ఎలా వస్తుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 18 ఏళ్లుగా సాగుతున్న విచారణ. తమిళనాడు నుంచి బెంగళూరు కోర్టుకు మార్పు. శనివారం తీర్పు వెలువరించనున్న కోర్టు. 66 కోట్ల రూపాయల కేసు. కేసు విచారణకైన ఖర్చు 6 కోట్లు. 4 నిందితులు. కేసును విచారించిన 6 జడ్జిలు. 18 ఏళ్లుగా సాగుతున్న జయలలిత అక్రమాస్తుల కేసు తుది దశకు వచ్చింది. బెంగళూరు కోర్టు వెలువరించబోతోంది. అనేక మలుపులు తిరిగి చెన్నై నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి చెన్నైకి, అటు నుంచి బెంగళూరుకు వెళ్లిన ఈ కేసులో అనేక ఆసక్తికర అంశాలున్నాయి. 1996లో నమోదైన ఈ కేసులో జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్ నిందితులు. 1987లో జయలలిత ఆస్తుల విలువ 7.5 లక్షల రూపాయలు. బ్యాంకులో ఉన్న నగదు కలిపి ఆ మొత్తం 1991 నాటికి 2,01,83,957కు చేరింది. 1996 నాటికి ఇది 66,44,73,573 రూపాయలకు చేరింది. 1991 నుంచి 1996 మధ్య కాలంలో జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే దత్తపుత్రుడు సుధాకరన్ పెళ్లి శివాజీ గణేశన్ మనవరాలితో నిర్వహించారు జయలలిత. అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్లి యావత్ భారతదేశాన్ని ఆశ్చర్యపరిచింది. అదే జయలలితకు మాయని మచ్చగా మారింది. కోట్ల రూపాయలు ఖర్చుతో చేసిన పెళ్లిని కారణంగా చూపి జయలలితకు అక్రమాస్తులున్నాయని సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకెళ్లారు. జయలలితకు ఓ టాటా సియారా, మారుతి 800, మారుతి జిప్సీ, ట్రాక్ జీప్, టాటా ఎస్టేట్ కార్, టాటా మొబైల్ వ్యాన్ సహా మొత్తం 30 వాహనాలున్నట్టు ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. అంతేకాదు 2,902 రూపాయల విలువైన 389 జతల చెప్పులు, 6,13,700 రూపాయల విలువైన 914 పట్టు చీరలు, 27,08,720 రూపాయల విలువైన 6,195 సాధారణ చీరలు, 4,21,870 రూపాయల విలువైన పాత చీరలు, 28 కేజీల బంగారు నగలు, 1000కి పైగా వజ్ర వైఢూర్యాలున్నట్టు లెక్క తేల్చారు. 1991 నుంచి 1996 మధ్యకాలంలో తమిళనాడు సీఎంగా జయలలిత నెలకు రూపాయి జీతం మాత్రమే తీసుకున్నారు. అంటే 60 నెలల కాలానికి 60 రూపాయలు. కానీ ఆమె ఆస్తి మాత్రం 66 కోట్ల రూపాయలకు చేరింది. తనపై మోపిన కేసు రాజకీయ కుట్ర అని జయలలిత వాదించారు. ఈ కేసును మొత్తం 6 న్యాయమూర్తులు విచారించారు. ఇప్పుడు బెంగళూరు కోర్టు జడ్జ్ జాన్ మైకేల్ గున్హా తీర్పు చెప్పబోతున్నారు. ఈ కేసు విచారణ కోసమైన ఖర్చు 6 కోట్ల రూపాయలు. న్యూమరాలజీని బాగా నమ్మే జయలలిత తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. జయలలిత లక్కీ నంబర్ 9. 27వ తేదీ 2-7 కలిపితే వచ్చేది 9. 9తో ముడిపడి ఉన్న సంఘటనలన్నీ జయలలితకు మేలు చేశాయంటారు ఆమె సన్నిహితులు. అయితే 2001 సెప్టెంబర్లో సుప్రీంకోర్టు ఆదేశాలతో జయలలిత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ సెప్టెంబరే. ఆ భయము అన్నాడీఎంకే వర్గాల్లో కనిపిస్తోంది.